వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది, వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది, మనసు వెంబడించింది నిమిషమాగక. ఏంద్రా ఫేస్ అట్లా పెట్టినావు? పొద్దున్న నుంచి క్లయింట్ సావత్ దొబ్బుతుండు. పైసలు ఇస్తాడు చేంజెస్ మీద చేంజెస్ చెప్తున్నాడు. మరి పైసలు ఇచ్చే వరకు వర్క్ ఆపొచ్చు కదరా. ఇప్పుడు వర్క్ ఆపేస్తే మొత్తం పైసలు లేకపోతే ఏమేమో చేస్తా ఉంటావు, ఏమేమో వింటా ఉంటావు. ఏమరా నీకు నా పాటలు రావుతాయని చెప్పరా? అరే నువ్వు మళ్ళీ కిచెన్ క్లీన్ చేయలేదా? అరే ఎన్నిసార్లు చెప్పినా క్లీన్ చేయమని. ఇప్పుడు నేనే క్లీన్ చేసి నేనే వంట చేయాలా? అరే సరేరా నేను క్లీన్ చేస్తా. నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏంది క్లీన్ చేసేది? ఇప్పుడు క్లీన్ చేయడానికి అరగంట బొక్క. నువ్వు ఎప్పుడు క్లీన్ చేయాలి, మనం ఎప్పుడు తినాలి? మెయిన్ని పెట్టుకుంటామంటే ఏమో వినవు. ఇప్పుడు ఆ మెయిన్ ఇంట్లో పెట్టి పోతేనే నాతో కూర్చొని సాల్సాడా చేసుకోవాలా? అసలే నిన్నేం అడిగినారా? ఏందిరా మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ఏమో పోయింది, ఈరోజు నేను ఫైనల్ రౌండ్ అన్నారు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అసలు రేపు కూడా వీక్తే ఏం వీక్తారా? పీయడానికి ఏం లేదు అర్జున్, సర్దుకోవడమే. మా నాన్న ఇచ్చిన టైం అయిపోయింది. అరే ఎన్నిసార్లు చెప్పాలరా కళ్యాణ్, బాత్రూమ్ సిగరెట్ కాల్చొద్దని. మళ్ళా అదే చేస్తావు ఎందుకు? ఫస్ట్ నువ్వే కిచెన్ క్లీన్ చేయ అర్జున్. ఏదైనా అప్పుడే క్లీన్ చేసినావా? నేను పోయి వంట చేస్తావు. అరే అర్జున్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? క్లీన్ చేయవా ఇంకా? నీకెన్నిసార్లు చెప్పాలరా బాత్రూంలో సిగరెట్ కాల్చొద్దని? ఏంద్రా సిగరెట్ కాల్సి వస్తున్నావు? లైట్ ఎందుకు ఆపుతున్నావు? నాకు అర్థమైతే మాట్లాడుతురా. నిన్న డీల్ ప్రకారం ఒక రోజు నీది, ఒక రోజు నాది. నిన్న నీది, రోజు నాది. ఏంద్రా నా తొక్కల డీలు? రేపు నాకు ఇంటర్వ్యూ, నేను లైట్ ఆన్ చేసే పడుకుంటా. సరే అట్లనే కావరా, నేను మాత్రం లైట్ ఆఫ్ చేసే పడుకుంటా. ఎందుకు ఆపుతున్నావురా నువ్వు? ఎందుకు ఆపోతురా? నేను రెంట్ కడుతున్నా అర్జున్. నేను కూడా రెంట్ కడుతున్నా కళ్యాణ్. నేను లైట్ ఆన్ చేసే పడుకుంటా. నేను లైట్ ఆఫ్ చేసే పడు. ఏంద్రా నీ ప్రాబ్లం ఏంద్రా? నీ ప్రాబ్లం ఏంద్రా? ఏంద్రా తిండి ఆనే ఉంటది. బట్టలు ఏంద్రా అవి? ఎన్ని రోజులు స్నానం చేసి? జాబ్ ఉందా? జాబ్ ఏంద్రా జాబ్? నా గురించి నీకెందుకురా మరి? ఎక్కువ మాట్లాడేస్తున్నావు నువ్వేమో తక్కువ మాట్లాడుతున్నా? పోరా. ఏదో పోయేది. ఇంకేం ఇవ్వాలి ఇట్లా? నేను పడపడి కూర్చుంటావు? ఇంకెన్ని రోజులు లైట్ ఆఫ్ చేసుకొని కూర్చుంటా? ఇంత డబ్బు కానీ ఇప్పుడైనా మేకు చెప్పురా. ఇప్పుడు ఫేస్ అయిపోతే వేస్ట్.
మాత్రం లైట్ ఆఫ్ చేసేవాడు. మళ్ళీ లైట్ ఆన్ చేసి నేను నైటే చెప్పిన అసలు జీవితం ఎంత పెద్ద కొట్లాడైనాక కూడా మళ్ళీ వీడు అరే నువ్వు మళ్ళీ సిగరెట్ తాగుతున్నావారా? గుడ్ మార్నింగ్. మెసేజ్ ఏం వచ్చిందిరా? ఇంటర్వ్యూ అంట 10 o'clockకి. అరే అర్జున్, అర్జున్, అరే డోర్ వస్తలేదురా అర్జున్, అర్జున్, అరే డోర్ వస్తలేదురా అర్జున్. అరే డోర్ తీరా. అరే అర్జున్, ఏ డోర్ తీరా అర్జున్ ప్లీజ్. అరే లైట్ ఆఫ్ చేసే పడుకో, నీకు నచ్చినట్టుండు ప్లీజ్. అర్జున్ నా జాబ్ రా, అరే డాడీ చంపేస్తాడు రా. అర్జున్ ప్లీజ్ అర్థం చేసుకో. అరే ఫైనల్ రౌండ్ రా, అరే అరే జాబ్ వచ్చేస్తుంది రా అర్జున్, అర్థం చేసుకో ప్లీజ్. అర్జున్ లైట్ ఆన్ చేసేవాడు, లైట్ ఆన్ చేసేవాడు, లైట్ ఆన్ రా. ప్రాబ్లం ఏంటి? అర్జున్ ప్లీజ్ రా. ఏమన్నారా నువ్వు? ట్యూస్డే అనేది నీదన్నావు కదా మరి. ఇంటర్వ్యూ రా, జాబ్ రా. నచ్చినట్టే ఉండు. భయం రా నాకు. చీకటి అంటే భయం, చీకటిలో వచ్చే ఆలోచనలు అంటే భయం. మైండ్ అంతా ఇటో వెళ్ళిపోతూ ఉంటుంది. మా నాన్న కూడా చాలా భయం రా అర్జున్ నాకు. చిన్నప్పుడు ఇట్లా ఉండేవాడిని కాదు తెలుసా. హీ వాజ్ మై ఫ్రెండ్. కానీ ఇప్పుడు అన్నిటికీ టైం 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 అంటూ ఉంటారు రా. కరెక్ట్గా జాబ్ తెచ్చుకోవాలి, టైంకి పెళ్ళి చేసుకోవాలి, టైంకి పిల్లలు కదా, అన్ని టైంకి ఎట్లయితే రా అర్జున్. మనం ఏందో తెలుసుకోవాలి కదా, మనం ఏం చేయాలో తెలుసుకోవాలి కదా లైఫ్లో. జాబ్ వదిలేయాలన్న భయం, వదిలేసిన ఇంట్లో చెప్పాలంటే భయం. ఆ భయం వల్లనే ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందిరా. నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చింది తెలుసా? పొద్దున బాత్రూంలో నా డోర్ లాక్ చేసినప్పుడు. ఇప్పటికీ సరిగ్గా అర్థమవుతలేదు లైఫ్లో ఏం చేయాలని. కానీ ఏం చేయాలో మాత్రం తెలుసుకుంటారా, ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ రా.
నేను ఎడిటర్ని రా. ఒక ఎడిటర్కి ఏసీని తీయాలో ఏసీ నుంచాలో ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే పొద్దున డోర్ లాక్ వేసేసిన. నీ లైఫ్లో నుంచి ఆ జాబ్ తీసేసిన.